ఇద్దరు రెడైపోయినట్టేనా అని చెప్పేసి ఆదికేశవులు లక్ష్మిని విహాన్ని అడిగిన తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకుంటుండగా అప్పుడు వెంటనే ఆదికేశవులకి అనుమానం వస్తుంది. ఏంటి ఇద్దరు ముభావంగా ఉన్నారని చెప్పేసి ఆదికేశవులు విహారిని లక్ష్మిని అడుగుతుండగా, అయ్యో అదేం లేదు మామయ్య, లక్ష్మి పద అని చెప్పేసి ఆదికేశవుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. లోపు సుభాష్ అంబికకు ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావు అంబిక అని చెప్పేసి అంటుండగా, ఐఎమ్ ఫైన్, నువ్వెలా ఉన్నావు అని చెప్పేసి అంబిక అంటుండగా, అందమైన ప్రేమ పక్షులు ఒక పక్షి అలా వెళ్ళిపోతే, తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే ఇంకో పక్షి ప్రేమ పక్షి ఎలా ఉంటుందో అలాగే ఉన్నానని చెప్పేసి సుభాష్ అంటాడు. ఈ మాటలలో పిహెచ్డి చేసినట్టున్నావు సుభాష్ అని చెప్పేసి అంబిక అంటుండగా, ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. రేపు రాత్రి వారికి వస్తాం, ఎందుకంటే పుణ్యం కోసమని ఈ గుడి దగ్గర పడుకోవాలంట, రేపు హైదరాబాద్కి వస్తాం చెప్పేసి అంబిక అంటుండగా, అది సరే కానీ విహారీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పేసి సుభాష్ అడుగుతాడు. ముంబైకి వెళ్ళాడటనా అని చెప్పేసి ఈ విధంగా సుభాష్ అంబికన అంటుండగా, అసలు విహారీ ముంబైకి వెళ్ళలేదు. ఏం చెప్తున్నావు? అవును, ముంబైకి అసలు విహారీ వెళ్ళలేదు. ఆఫీస్లో అందరూ ముంబైకి వచ్చారు అని చెప్పేసి విహారీ గురించి చెప్తున్నారు కదా అని చెప్పేసి అంటుండగా, అదంతా అబద్ధం అని చెప్పేసి అంబిక అంటుంది. చేత అబద్ధం చెప్పించాడు అని చెప్పేసి అంబిక అంటుండగా, అంతగా అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి సుభాష్ అంట. అదే కదా మనం తెలుసుకోవాల్సింది, ఎవరికి తెలియకుండా విహారీ డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి అంబిక అంటుంది. కొత్త నాటకం మొదలు పెట్టాడు, అందుకే ఆ నాటకం ఆడడానికి ముంబై అని ఢిల్లీ అని ఏదేదో కథలు చెప్తున్నాడు అని చెప్పేసి అంబిక అంటుంది. అసలు విహారీ అబద్ధం ఎందుకు చెప్పాడు, ఏం చేయాలనుకుంటున్నాడో, అసలు ముంబైకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో, ఇదంతా నేను హైదరాబాద్కు వచ్చేలోగా నువ్వన్నీ తెలుసుకోవాలని చెప్పేసి సుభాష్కి చెప్తుంది అంబిక. నేను ట్రై చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి సహస్ర పద్మాక్షి అందరూ వచ్చిన తర్వాత వెళ్దామా అని చెప్పేసి పద్మాక్షి అంటుండగా, అప్పుడు సహస్ర డ్రెస్ చూసి సో బ్యూటిఫుల్, విహారీ ఇక్కడే ఉంటే నిన్ను పైకి ఎత్తేసేవాడు అని చెప్పేసి అంబిక సహస్రను పొగుడుతూ ఉంటుంది. ఇక్కడ ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి సహస్ర అంటుండగా, వసుధ పెళ్ళైన తర్వాత కట్టేసుకుంటావులే అని చెప్పేసి అంటుండగా, బావ అప్పుడు ఎలాగో నాతోనే ఉంటాడు కదా, ఇప్పుడుంటే ఇంకా బాగుండేదిలే అని చెప్పేసి సహస్ర అసలు బావను ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది కదా అని చెప్పేసి విధంగా అంటుండగా, నీ మీద ప్రేమ ఎక్కువైతే ఇక ఇక్కడికి రావచ్చేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి వసుధ అంటే, సరే మాటలు ఇక్కడ అవుతున్నాం, వెళ్దాం పద గుడికి అని చెప్పేసి ఇక వసుధ వాళ్ళు వస్తుండగా ఈలోపు ఆదికేశవుల కుటుంబం వస్తుంది. మహిమగల దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి ఆదికేశవులు శివుని గురించి చెప్తూ ఉంటారు. మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ దేవుడికి చెప్పుకోండి, ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆదికేశవులు అంటే, మీ మనసులో అనుకుంటుంది, ఆయనకున్నది ఒకటే కోరిక నాన్న, నీ కూతుర్ని శాశ్వతంగా నీకు వదిలేసి సహస్రమ్మను పెళ్లి చేసుకొని రెండు కుటుంబాలు కలిసి ఉండడం అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ గౌరీ అడుగుతుంది. అల్లుడు గారు, మీకు తీరని కోరిక కానీ ఖచ్చితంగా తీరాల్సిన కోరిక కానీ ఏదైనా ఉందా అని చెప్పేసి గౌరీ అడుగుతూ ఉంటుంది. అత్తయ్య గారు, చాలా పెద్ద కోరిక, జీవితాలను మార్చే కోరిక, జీవితాలు మారిన తర్వాత ఇక ఎలా ఎదుర్కోవాలనే కోరిక అని చెప్పేసి విహారీ చెప్తూ ఉండకపోతే ఎలాంటి ప్రణయం వస్తుందనే అని చెప్పేసి ఈ విధంగా విహారీ అంటుండగా లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఉంటుంది. గారు, మీరు అంత పెద్ద పెద్ద పదాలు వాడితే మాకు ఏం అర్థం అవుతుంది, మట్టి బుర్ర, కాస్త మాకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి ఆదికేశవులు అంటూ కనక లక్ష్మి వైపు చూస్తూ, ఒక అమాయకమైన పావురం ఒక గూటికి చేరని గూటికి చేరిపోయి ఆ గూటిలో ఆ పావురానికి ఊహించని ప్రేమ దొరకదు, అభిమానాలు ఉండవు, ఆత్మీయంగా ఎవరు దగ్గరికి తీసుకోలేరని చెప్పేసి లక్ష్మి చూసుకుంటూ విహారీ చెప్తూ ఉంటాడు. ఆ పావురాన్ని సంత గూటికి చేర్చాలి, అది నా తీరని కోరిక అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి గురించి ఇక చెప్పకనే చెప్తూ ఉంటాడు విహారీ. వారు అల్లుడు గారు, ఆ పావురాన్ని ఏ గూటి నుంచి వచ్చిందో ఆ గూటికే చేరిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆదికేశవులు అంటారు. ఆ పావురాన్ని సంత గూటికి చేర్చే అంత సులువైంది కాదు మామయ్య గారు అని చెప్పేసి విహారీ అంటే, మధ్యలో రాళ్ళున్నాయి, మలుపులున్నాయి, ఎన్నో అగాధాలున్నాయి,
వాటి దాటుకొని వెళ్ళడం చాలా కష్టం అని చెప్పేసి విహారీ అంటే ఏదో చెప్పబోతుండగా అప్పుడు గౌరీ అసలు అల్లుడు గారు చెప్పేది ఎగ్జాంపుల్గా పావురాన్ని తీసుకొని ఇంకేదో చెప్పబోతున్నాడు అని చెప్పేసి గౌరీ అంటుంది. అల్లుడు గారు అసలే నాది మట్టి బుర్ర, నేరుగా చెప్తేనే నాకు అర్థం కాదు, ఉదాహరణగా చెప్తే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పండి అని చెప్పేసి ఆదికేశవులు అనుకోకండి. ఇక మీ కోరిక ఏదైనా సరే ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఆదికేశవులు విహారికి చెప్తారు. లక్ష్మి మనసులో ఆ అమాయకమైన పావురాన్ని నేనేనని అది తెలియక నువ్వు కోరుకుంటే నెరవేరుతుందని చెప్పేస్తున్నావు అని చెప్పేసి లక్ష్మి అంటూ సరే పదండి అని చెప్పేసి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు. గుడి లోపలికి వచ్చేసరికి కొంతమంది ఆదికేశవులకు తెలిసిన వాళ్ళు ఎదురు పడతారు. చాలా చక్కగా ఉంది జంట అని చెప్పేసి మురిసిపోతూ దీవిస్తూ ఉంటారు. ఈలోపు కొంతమంది వచ్చి అయినా వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, అంతేకాకుండా బావగారు అదే ఆదికేశుల బావగారు అనుకున్నట్టే అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాడు, అంతేకాకుండా పెళ్లి చేసి కూడా అల్లుని కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయినా ఆదికేశుల బావగారి చెల్లెలైతే నమ్మించి మోసం చేసింది, అదే బాధతో చాలా ఏడ్చారు. కానీ ఆ దేవుడు ఇక ఆ ఏడుపును వెనక్కి తీసుకొని మంచి భవిష్యత్తును లక్ష్మికి ఇచ్చాడు. ఇక బావగారు బాధపడకుండా ఆ దారి చూపించాడని చెప్పేసి ఈ విధంగా కొంతమంది అంటూ ఉండగా అప్పుడు విహారీ తల కిందికేసి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మ కనకం అల్లుడు గారిని బాగా చూసుకో అమ్మ అని చెప్పేసి అలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపేమో లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఉంటుంది. విహారీ వాళ్ళ మాటలకు ఒక్కసారిగా ఆలోచిస్తూ లక్ష్మికి తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నానా, ఆ అమాయకమైన పావురాన్ని గూటిలో వదిలేస్తే నా పని అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ తర్వాత ఏమవుతుందోనో ఆలోచించట్లేదని చెప్పేసి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ పావురం గురించి ఆలోచిస్తే నా కుటుంబం గురించి ఎట్లా అని చెప్పేసి విహారీ అనుకుంటుండగా దేవుడా నేను ఏ కారణం చేత ఈ గుళ్ళో అడుగు పెట్టానో పరిష్కారం చూపించు తండ్రి అని చెప్పేసి విహారీ మొక్కుతూ ఉంటాడు. ఇక ఆలోచిస్తుండగా ఆదికేశవులు వెనక్కి తిరిగి చూసేసరికి విహారీ ఆలోచిస్తుండగా అల్లుడు గారు అక్కడే అయిపోయారు, రండి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుండగా ఈలోపు అంబిక వాళ్ళు గుడి దగ్గరకు వస్తారు. గుడిని చూసి ఇక చాలా బాగుంది, అయినా అతను చాలా మంచి సలహా ఇచ్చాడు, ఇక గుడి మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి పద్మాక్షి అంటుండగా యువర్ రైట్ అక్క అని చెప్పేసి అంబిక అంటుంది. శాస్త్ర ఇదిగో దీపాలు రెడీ చేసి కోర్నెట్లో వదలడానికి ఇక రెడీ చేయని చెప్పేసి యమున అంటుండగా అప్పుడు శాస్త్ర ఇక పద్మాక్షి కోపంగా చూస్తూ పద్మాక్షి గట్టిగా అరుస్తూ యమున నీకేమన్నా పిచ్చా, మంచి చెడువు ఒప్పు అనేది నీకు ఏమీ ఉండవా అని చెప్పేసి యమునను నానా మాటలు పద్మాక్షి అంటూ ఉంటుంది. వదిన అని చెప్పేసి యమున అంటుండగా ఇక్కడ ముత్తైదుల మేమున్నాం కదా, పోయి నువ్వు వాటిని పట్టుకోవాలా అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. నీ ముట్టుకోకూడదు, ఇక నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు వాటిని తాకకూడదు, నీ గాలి కూడా సోకూడదని చెప్పేసి నీకు మరీ బొట్టు పెట్టి చెప్పాలా అని చెప్పేసి యమునను తిడుతూ ఉంటుంది పద్మాక్షి. పసుపు కుంకుమలో దూరం చేసుకున్న దానివి ఒక మూలన పాడి ఉండాలి, కానీ పెత్తనం ముందడుగేసి చెయ్యకూడదు, అయినా నీకొకరు మళ్ళీ చెప్పాలా ఏంటి అని చెప్పేసి యమునను నానా మాటలు అంటూ ఉంటుంది పద్మాక్షి. కూడా ఇక వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుందని చెప్పేసి యమునను పద్మాక్షి నానా మాటలు అంటుండగా చాలా బాధపడుతూ ఉంటుంది. యమున వయసు వచ్చినా నీకు బుద్ధి జ్ఞానం రాలేదంటే నువ్వు ఏ జాతికి చెందిన దానివో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి పద్మాక్షి అంటూనే వసుధ అక్క పొరపాటున వదిన అవి పట్టుకుంది, దానికే నువ్వు ఇంత పెద్ద నిందలు వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వసుధ తిట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటుండగా నువ్వు ఆగు వసుధ, శుభమాని నా కూతురు పెళ్లి జరుగుతుంటే ఇక సౌభాగ్యం లేని ఈవిడ ప్రతిదానికి సింగులు పట్టుకొని దూరాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటుంది. చెప్పేసి నీ నోటికొచ్చిన మాటలన్నీ అంటావా అని చెప్పేసి వసుధ అంటా అని నీ కూతురు పెళ్లి చేస్తున్నావు బాగానే ఉంది, కానీ ఎవరికిచ్చి చేస్తున్నావు, వదిన కొడుక్కిచ్చి చేస్తున్నావు అని చెప్పేసి వసుధ అంటుంది. లేకుండానే పెళ్లి చేస్తావా, ఇక వదిన లేకుండానే విహారీ చేత్తోని
సహస్ర మెడలో తాళి కట్టిస్తా, ఇష్టం ఉన్నా లేకపోయినా వదిన నీ వియ్యంకురాలని చెప్పేసి వసుధ అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడక్క అని చెప్పేసి వసుధ అంటుండగా, ఇప్పుడు అమ్మ మాటలలో తప్పేముంది పిన్ని అని చెప్పేసి సహస్ర అంటే విషయాలలో ఎక్కడ ఏం చేయాలో ఎలా ఉండాలో నాకే తెలుసు, అత్తయ్యకు తెలియకపోతే ఎలా అని చెప్పేసి సహస్ర కుంకాలకు దూరమైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆవిడకు తెలియదు. సోది చెప్పిన ఆవిడ యపశకనాలతో ఏదో ఒకటి అవుతుంది. ఆవిడే పెద్ద అదంటే ఇక్కడ ఈవిడ అపశకనాలు ఇంకో ఎఫెక్టా అని చెప్పేసి శాస్త్ర ఇక యమునను ఒక మాట అనేసరికి చాలా బాధపడుతూ, శాస్త్ర వదిన నన్ను క్షమించండి, మీరు మర్చిపోతున్నారని చెప్పేసి నేను పట్టుకొచ్చాను, కానీ మీకు అపశేకనంగా మారడానికి కాదు అని చెప్పేసి యమున అంటుంది. కార్యాలన్నీ అశుభ కార్యాలుగా మార్చడానికైతే కాదు, ఒకసారి ఇలా చేయకుండా ఇక జాగ్రత్త పడతానని చెప్పేసి విధంగా యమున అంటుండగా, అదేదో కాని మాటలు అన్నట్టుగా ఇక ప్రతి ఒక్కటి చెప్పి చేసినట్టుగా ఇక మళ్ళీ సారీ చెప్పినట్టుగా మళ్ళీ ఏడుపు ఒకటి దరిద్ర ముఖం ఏడుపు అని చెప్పేసి యమునను తిడుతూ ఉంటుంది పద్మ. టివు అని చెప్పేసి యమున చేతిలో బ్యాగ్ తీసుకొని శాస్త్రం తీసుకొని గుడి లోపలికి వెళ్ళిన తర్వాత యమున ఏడుస్తుండగా దెబ్బకు తిక్క తిరిగినట్టుంది, లేకుంటే మూలన పడకుండా ఇక ముందు అడిగేస్తుందని చెప్పేసి అంబిక నవ్వుకుంటూ ఉంటుందా. వదిన వాళ్ళన్న మాటలకు నీకు మనసులో ఎంత సూదిగా గుచ్చుకున్నాయో నేను అర్థం చేసుకోగలను. అర్థం లేకుండా అనవసరంగా నిందలు వేయడం వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళ మాటలు పట్టించుకోకు వదిన అని చెప్పేసి వసుధ అంటుంది. నా పట్టించుకోకపోయినా నోరు మూసుకొని ఉండడం తప్ప ఇంకేం చేయలేను, నిందలు వేసిన మాటలు అన్నా ఇక రెండు కుటుంబాలు కలవాలని ఆశపడదని ఇక నోరు మోసుకోకుండా ఇంకేం చేయగలను అని చెప్పేసి యమున అంటుంది. ఇప్పటికైనా పద్మాక్షికి నా మీద కోపం తగ్గుతుంది తప్ప ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేను, సర్లే పద అని చెప్పేసి యమున ఇక వసుధ గుడి లోపలికి వస్తూ ఉంటారు. ఆదికేశవులు ఇక అందరు కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. పూజ కావలసిన సామాన్లు తీసుకొచ్చావు కదా అని చెప్పేసి రాజ్యాన్ని అంటుండగా, తీసుకొచ్చాను పెద్దమ్మ, అమ్మ నువ్వు అల్లుడు ఈడ కూర్చుందని చెప్పేసి గౌరీ అంటుండగా ఈలోపు గుడి లోపలికి సహస్ర వాళ్ళు వస్తారు. సహస్ర వాళ్ళు అటువైపున ఇక లక్ష్మి వాళ్ళు ఇటువైపున కూర్చుంటారు కదా. విహారి వాళ్ళ మాటలు గుర్తు చేసుకుంటుండగా, అల్లుడు గారు అమ్మాయి పక్కన కూర్చోండి అని చెప్పేసి అంటుండగా, రండి బావగారు కూర్చోండి అని చెప్పేసి రాజ్యం అంటూ ఇటువైపున వాళ్ళు కూర్చుంటే ఇటువైపున వీళ్ళు కూర్చుంటారు కదా. ఈలోపు అయ్యో గౌరీ నూనె మర్చిపోయానే అని చెప్పేసి గౌరీ అనుకుంటుండగా, రాణి నూనె తీసుకురావే అని చెప్పేసి అంటుండగా, అమ్మ కనకం నువ్వు కూడా వెళ్ళు, ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి ఇక ఆదికేశవులు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అభిషేకానికి పాలు మర్చిపోతుంది పద్మాక్షి. శాస్త్రకు అంబికకి ఇద్దరికి కలిసి పాలు తీసుకురమ్మని చెప్తుండగా, సరే అమ్మ అని చెప్పేసి వాళ్ళు కూడా అలా బయటికి వస్తూ ఉంటారు. త్వరగా రాండి అని చెప్పేసి గౌరీ లక్ష్మికి చెప్తుంది కదా. ఇక రాణిను లక్ష్మి అలా బయటికి వెళ్తుండగా ఈలోపు అంబిక ఉన్ను సహస్ర వస్తుండగా లక్ష్మిని గమనించి ఒక్కసారి షాక్ అయిపోతుంది. లక్ష్మిని చూసిన సహస్ర మరి ఈ కథ ఎటు తిరగబోతుందో తెలుసుకుందాం.